ప్రపంచంలో కొంతమంది తామే చాలా తెలివైన వాళ్ళమని, తాము మోసం చేస్తూ ఎవరు గ్రహించలేరని అనుకుంటారు. అమెరికాలోని నలుగురు వ్యక్తులు ఇలానే ఆలోచించినట్లున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎలుగుబంటి వేషాలేశారు. కానీ మోసం ఎప్పటికైనా బయటపడుతుంది. చివరికి అడ్డంగా దొరికి ఊచలు లెక్కిస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎలుగుబంటి అయిన మనిషి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇలాంటివి జరుగుతాయా అన్న డౌట్ అందరికీ రావచ్చు. కానీ ఇది చూస్తే నిజం అనిపిస్తుంది. నల్ల ఎలుగుబంట్లు కాలిఫోర్నియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కొన్నిసార్లు ఆహారం కోసం వాహనాల్లోకి ప్రవేశించి విపరీతమైన నష్టాన్ని కలిగిస్తాయి. దీన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు ఈ ప్లాన్ వేశారు. కాలిఫోర్నియాకు చెందిన నలుగురు వ్యక్తులు రూబెన్ టామ్రాజియన్, వాహే మురద్ ఖాన్యన్, అల్ఫియా జుకర్మాన్, అర్రత్ చిర్కినియన్ కలిసి వారి లగ్జరీ కార్లను వారే ధ్వంసం చేసుకుని ఇన్సూరెన్స్ పొందాలని ఆలోచించారు. కానీ బీమా సంస్థలు ఊరుకుంటాయా? ఎందుకో ఎక్కడో డౌట్ వచ్చి కూపీలాగితే అంతా బయటపడింది. ఉన్న ఫలంగా డిటెక్టివ్స్ కు దొరికిపోయారు. దక్షిణ కాలిఫోర్నియాలోని నలుగురు వ్యక్తులు తమ కార్లను తామే ధ్వంసం చేసుకుని ఇన్సూరెన్స్ పొందాలనే ఆలోచన వేశారు. ఇందులో భాగంగా లాస్ ఏంజల్స్ లోని ఓ కొండ ప్రాంతంలో తమ కారు 2010 నాటి రోల్స్ రాయల్స్ గోస్ట్ ను ఎలుగుబంటి దాడి చేసి పాడు చేసిందని ఇన్సూరెన్స్ సంస్థ వద్ద క్లెయిమ్ చేశారు. దీనికి సాక్ష్యంగా వీడియోలు, ఫోటోలు సమర్పించారు. అయితే వీరు సమర్పించిన దృశ్యాలు, ఫోటోలు చూసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి సందేహం వచ్చింది. దీంతో డిటెక్టివ్స్ ను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం తెరపైకొచ్చింది. లాస్ ఏంజల్స్ లో ఉన్న షాన్ బెర్నార్డినో పర్వతాల్లోని లేక్ అరోహెడ్ వద్ద పార్క్ చేసి ఉన్న 2010 నాటి రోల్స్ రాయల్స్ గోస్ట్ ను జనవరి 8న ఎలుగుబంటి దాడి చేసి పాడు చేసిందని చెప్పారు. దీనికి సంబంధించి సమర్పించిన వీడియోను దర్యాప్తు చేసిన తర్వాత ఎలుగుబంటి దుస్తుల్లో ఉన్నది మనిషి అని నిర్ధారించబడింది. అది ఎలుగుబంటి సూట్లో ఉన్న మనిషి అని వారు కనుగొన్నారు. సెర్చ్ వారెంట్ తర్వాత డిటెక్టివ్లు అనుమానితుల ఇంటిలో ఎలుగుబంటి దుస్తులను కనుగొన్నారు. ఎలుగుబంటి దుస్తులు, దాని ఆకారంలో ఉన్న తల, పాదాలతో పాటు పంజా గుర్తులను, మెటల్ పనిముట్లను అనుమానితుల ఇంట్లో కనుగొన్నారు. ఈ స్కామ్ వల్ల బీమా కంపెనీలకు $141,839 అంటే $1.17 కోట్ల బీమా నష్టం వాటిల్లింది. ఈ వీడియోలో రాత్రి సమయ ఫుటేజ్లో ఎలుగుబంటి దాదాపు 30 నుంచి 45 సెకండ్లు కారులో గడిపి ముందు మరియు వెనక చుట్టూ తిరుగుతూ తెరిచిన ప్యాసింజర్ డోర్ నుంచి బయటకు పడిపోతుంది. చివరికి ఎలుగుబంటి కాస్ట్యూమ్లో ఉన్న వ్యక్తి అని తేలింది. 3 లగ్జరీ కార్ల ఇంటీరియర్లను ఎలుగుబంటి పాడు చేసిందని నకిలీ బీమా క్లెయిమ్లు దాఖలు చేసిన నలుగురిని అరెస్ట్ చేశారు. సాక్ష్యంగా బీమా సంస్థలకు సమర్పించిన వీడియో ఫుటేజీలో జంతువు రోల్స్ రాయల్స్ ముందు సీటుపైకి ఎక్కి వెనుక వైపు పంజాలు వేస్తున్నట్లు కనిపించింది.